హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ మాట. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట యేసు ప్రభు వారి కోసం రాయబడిన అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని ప్రజలారా, చాలా మంది భక్తి జీవితంలో చూసినప్పుడు నాకెప్పుడు సంతోషం కావాలి, నాకెప్పుడు ఆనందమే ఉండాలి, నాకు కష్టం వద్దు, నాకు నష్టం వద్దు, నాకు ఇరుకులు వద్దు, నాకు ఇబ్బందులు వద్దు, నాకు ఏ వేదన వద్దు, నాకు ఏ చింత వద్దు, నాకు అన్నీ కూడా సాఫీగా సున్నితంగా వెళ్ళిపోవాలి. కష్టం వస్తే నేను తట్టుకోలేను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో జీవించినప్పుడు తాను పొందిన శ్రమల వలన ఆయన విధేయత నేర్చుకున్నాడని దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇక్కడ మనం చదవబడిన 8వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంది. హల్లెలూయా. ఆయనే కుమారుడిగా ఈ లోకంలో పుట్టి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నవాడైతే ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఈ రోజులో దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలని దేవాదేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చాలా మంది అంటారు, ఎందుకండి నేను భక్తి జీవితంలో ఇంత కరెక్ట్గా ఉన్న నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కన్నీరు, ఇంత వేదన, ఇంత నష్టము, ఇంత చింత ఎదురవుతుందని చాలా మంది అంటుంటారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తున్నాను, ఆలోచించేయండి. ఆకు ఉంటుంది, ఆకులో నుంచి ఔషధం బయటికి వస్తుంది. ఆ ఔషధం బయటికి రావాలంటే ఆకు నలగొట్టబడాలి. చెప్పాలి, ఏం చేయబడాలి? ఆకు నలగగొట్టబడాలి. ఆ నలపబడితేనే కానీ ఔషధం బయటికి రాదు ఆకులో నుంచి. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని పరిస్థితులు బట్టి నీవు నేను నలగొట్టబడితేనే తప్ప మనలో నుంచి పరిపూర్ణత బయటికి రాదు, మనలో నుంచి సంపూర్ణత బయటికి రాదు. ఆ సంపూర్ణత, ఆ పరిపూర్ణత దేవాది దేవుడు పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు ఆ పరిపూర్ణతను, ఆ సంపూర్ణతను నీలో నాలో చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టే కొన్నిసార్లు అనేకమైన పరిస్థితుల ద్వారా తన వైపు తిప్పుకోవడానికి దేవాది దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మనం నలగొట్టే ప్రయత్నం అయినా చేస్తాడు. నీవు నిలవబడగలిగితే, ఆయన చేసే ఆ ప్రయత్నంలో కొన్నిసార్లు దేవుడు నిన్ను నలగొట్టుటకు ఇష్టపడితే, నీవు ఇష్టంగా దాన్ని స్వీకరిస్తే నిత్య పరిపూర్ణతలకు నువ్వు నడిపించబడతావు, నిత్య సంపూర్ణతలకు నువ్వు నడిపించబడతావు. ఏ రోజు కూడా నాకు నష్టం వద్దు, ఏ రోజు కూడా నాకు కష్టమే వద్దు, ఏ రోజు నాకు శ్రమలు వద్దు అని ఏనాడు కోరుకోకు దేవుని బిడ్డ. భక్తి జీవితంలో ఉన్నామంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే అన్నిటినీ తాలుకొని ధైర్యంగా నిలబడే శక్తిని, సామర్థ్యాన్ని, దేవుని యొక్క ఔన్నత్యమైన కృపను నువ్వు పొందుకున్నావు. ఆయన నీకు తోడై ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకోగలిగాడు అంటే అది ఎలా సాధ్యమందంటే తండ్రి యొక్క కృప ఆయన మీద ఉంది కాబట్టి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క కృప నీ మీద నా మీద ఉంది కాబట్టి ఈ లోకంలో ఏది వద్దని ఏనాడు కోరుకోకు దేవుని బిడ్డలారా. నాకొద్దు శ్రమలొద్దు, నాకు సుఖమే కావాలని ఏనాడు అనుకోకు. నష్టాలు భరించాలి, కష్టాలు భరించాలి, శ్రమలు భరించాలి, ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. చూడండి, మన కడుపును పుట్టిన బిడ్డలే కొన్నిసార్లు తప్పు చేస్తే వాళ్ళని దండిస్తావు. రేయ్ అలా చేయొద్దు, అమ్మా అలా చేయొద్దు, తప్పు. ఎందుకు అలా చేస్తున్నావు? నీ బిడ్డలు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి తప్పు చేసినప్పుడు వాళ్ళని నువ్వు గద్దిస్తున్నావు. యేసు ప్రభు వారు కూడా కొన్నిసార్లు మన తప్పుద్రాల్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వైపు మళ్లించుకోవడానికి దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన మీదకి అనుమతిస్తాడు. ఎందుకు? ఆయన వైపు త్రిప్పుకోవడం కోసం, అంతే తప్ప నిన్ను నన్ను ఆయన తృణీకరించట్లేదు. నిన్ను నన్ను ఆయన దూరపరచడానికి కాదు, నిన్నేదో వదిలేయడానికి కాదు, నిన్ను సంపూర్ణ ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంత ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇర్మీయా రాసిన గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం అందుకే రాయబడి ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల నేనేం చూపిస్తున్నాను? కృప చూపిస్తున్నాను దేవుడు. ఆమేన్. కొన్ని పరిస్థితులు నీ మీదకి అనుమతించబడుతున్నాయి అంటే కొన్ని నష్టాలు, కష్టాలు, చింత, వేదన, శ్రమ, కన్నీరు దేవుడు నిన్ను విడిచిపెట్టాడని అర్థం కాదు. నీలో ఉన్న పరిపూర్ణతను ఆయన చూడాలనుకుంటున్నాడు, నీలో ఉన్న సంపూర్ణతను ఆయన చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నిన్ను ఏమాత్రం విడిచిపెట్టని దేవుడు.